భూమి మీద పెట్టిన పెట్టుబడులు ఎప్పటికీ నష్టపరచవు. ఇది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన ఎవరిని అడిగినా చెప్తారు. కాకపోతే ఇది ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా పెరుగుతూ ఉంటుంది. అందుకే డబ్బులు చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఎందుకంటే పెరగని వనరు ఏదైనా ఉందా అంటే కేవలం అది భూమి మాత్రమే. అందుకే అందరూ భూమి మీదనే ఎక్కువ పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ రియల్ ఎస్టేట్ మీదనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, జాన్వీ కపూర్, కార్తిక్ అయ్యన్, సారా అలీ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ 2021-22 మధ్య దాదాపు 194 కోట్లు భూముల మీద పెట్టుబడులు పెట్టారు. దాంతో భూముల మీద అత్యధిక పెట్టుబడులు పెట్టిన సెలబ్రిటీగా అమితాబ్ బచ్చన్ నిలిచారు. ఆ తర్వాత జాన్వీ కపూర్ కూడా 169 కోట్లు పెట్టుబడులు పెట్టింది. రణ్వీర్ సింగ్, దీపిక దంపతులు కూడా 156 కోట్లు, అలాగే అజయ్ దేవగన్ కూడా 110 కోట్లు భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత షాహిద్ కపూర్ 56 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వీరే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా ఆ భూములను కొనేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే భూముల వల్ల పెట్టిన పెట్టుబడుల తర్వాత కాలంలో కూడా 15-20% కూడా పెరుగుతున్నట్టు అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 2021లో 25 లక్షల నుంచి 50 లక్షల మధ్య కొనుగోలు చేసిన భూమి ఇప్పుడు 15 మేరకు పెరుగుతోందని చెబుతున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. ఈ లెక్కన భూమి మీద పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మరింత పెరుగుతుంది తప్ప అసలు తగ్గదంటున్నారు. అంత పెద్ద సెలబ్రిటీలే పెట్టుబడులు పెట్టి కోట్లలో సంపాదిస్తున్నారు. కాబట్టి ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెట్టుబడులు పెడితే లాభాలు మరింతగానే వస్తాయి, కానీ అసలు తగ్గవని చెప్తున్నారు. కాబట్టి స్థిరాస్తి కావాలనుకునే వారు భూమి మీద పెట్టుబడులు పెట్టడమే ఉత్తమం. కాకపోతే దాని పెరుగుదల ప్రాంతాలను బట్టి మారుతుందని చెప్తూ ఉన్నారు.